విజయ్ గారు అవమానానికి గురి చేసి బయటకు పంపారు. కవిత గారు పార్టీ పెట్టారు. శ్రీకాంత్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఆటోమేటిక్గా పార్టీ లక్ష్యం బీఆర్ఎస్ని దెబ్బతీయడమే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మీరే కదా అవమానించి బయటకు పంపింది, కాబట్టి మీపైనే టార్గెట్ ఉంటుంది. ఎలా చూస్తారు, ఎలా ఎదుర్కోబోతున్నారు దీన్ని? బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా మీకు కవిత పార్టీ థ్రెట్ అంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్యానల్లో ఉన్న వారికి, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు. ఈ దేశంలో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా, ఈ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయ పార్టీలు పెట్టుకునేటువంటి ప్రారంభించేటువంటి హక్కు వారికి ఉన్నది. ఆ హక్కును ఎవరు కాదనట్లేరు. ఈ దేశంలో అనేక పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతాయి. ఇప్పుడు దాదాపు జాతీయ పార్టీలు 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, దాదాపు 2500 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలంగాణ చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ మధ్య నడుస్తుంది పంచాయతీ. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పార్టీగా చూస్తున్నారా? అలాంటి వందల వేల చిన్న పార్టీలు అక్కడికే వస్తూ ఉన్నా. దాదాపుగా రిజిస్టర్డ్ అయ్యి అన్రికగ్నైజ్డ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి ఈ తెలంగాణలో. దాదాపు 150 నుంచి 200 పార్టీలు. అందులో ఒక పార్టీ కేసీఆర్ గారి మీద విషం చిమ్మి, కేసీఆర్ గారి మీద అనునిత్యం కాంగ్రెస్తో చేతులు కలిపి పార్టీ పెట్టినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాజకీయ పార్టీ ఈరోజు తెలంగాణ జనసమితి ఏ పరిస్థితిలో ఉందో చూసినాం. కనీసం వార్డు మెంబర్ కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు ఆ రాజకీయ పార్టీ. పేరుకు రాజకీయ పార్టీ ఉంటుంది, కానీ కేసీఆర్ గారిని విమర్శించడం కోసం పెట్టినటువంటి పార్టీలు చాలా వస్తున్నాయి, పోతున్నాయి. మగలో పువ్వుతున్నాయి, పువ్వులో కాలం గర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు పార్టీ పెట్టినా, ఎవరు ఏం చేసినా, కేసీఆర్ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో అందుకున్నటువంటి పార్టీ ఇది. తెలంగాణ ప్రజల డిఎన్ఏ ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే. కేసీఆర్ గారు అంటే ఒక ఎమోషనల్ కాబట్టి ఎవరు సరే, ఓటమికి ఏం సంబంధం, ఏం కారణం అనేది ఓటమికి కవిత కారణం అవుతారా? అసలు ఆమె పార్టీ పెడుతుందనే విషయం బీఆర్ఎస్ పార్టీ చర్చ కూడా లేదు. అనవసరంగా టీవీ చర్చలు పెట్టి అది పెద్ద ఇష్యూ చేస్తున్నది తప్ప. నేనేమంటున్నా ఈ దేశంలో కుటుంబంలో పార్టీలు బీహార్ రాష్ట్రంలో చూసినట్టయితే లాలూ ప్రసాద్ ఆర్జేడీ నుంచి వారి సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ లోహియా పార్టీని పెట్టేసి 2018లో పార్టీ పెట్టి 2019లో పోటీ చేసిండు. ఆయన హెలికాప్టర్ వేసుకొని తిరిగిండు. ఎవరు నడిపించిండో కూడా తెలుసు. ఆయన్ని హెలికాప్టర్ వేసుకొని తిరిగితే ఆయన ఎక్కడ కూడా ప్రభావం చూపలేదు. ఆయన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలన జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అది బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది. అదే చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, అదేవిధంగా నీకు కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు రాష్ట్రాల్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఈ కుటుంబ సభ్యులు ఇట్లా ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆమె కథం అది రద్దు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే వాళ్ళు ఏంటంటే ఇతర పార్టీల యొక్క వారి యొక్క కనుసరణలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ గతంలో చూసినటువంటి పార్టీ. మరి షర్మిల గారు, మరి కవిత గారు వారి పార్టీ పెట్టడం స్వాగతిస్తా ఉన్నాం. వారి విధి విధానాలు ఏంది, వారి స్టాండ్ ఏంది, వాళ్ళ పాలసీలు ఏంది, వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు. ఎంతసేపు ఉన్న కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసము రేవంత్ రెడ్డి గారు నడిపిస్తా ఉన్నాడా, లేకుంటే వారు ఏమైనా నిజంగా ప్రజల కోసం ఏమైనా కన్సర్న్ ఉంటుందా, లేకుంటే ఉంటుందా? ఎలా ఈరోజు నిజామాబాద్లో చూసిన తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, కవిత గారు ఒకే వేదికలో, శ్రీరామనవమి వేదికలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ కూడా నిజామాబాద్కి ఒక అవకాశం వచ్చింది, తెలంగాణను ఏలే అవకాశం వచ్చింది, మహేష్ అన్నకు వచ్చింది అని చెప్పేసి మాట్లాడదు. అంటే ఆ మాటల్లో అర్థమైపోతా ఉంది. అక్కడ మాట్లాడొచ్చింది, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి ఇది చేస్తా ఉన్నది. కాబట్టి మన ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వెళ్ళారు, వీరు వెళ్ళారు. ఏమైనది కవితక్క ఎక్కడ వెళ్ళినా ఆమె ఒక్కటి వెళ్ళదు. ఆమె చాలా మందిని తీసుకుని వెళ్తుంది, కానీ ఒకతే వెళ్ళిందంటే సంథింగ్ ఏదో ఒక హిడెన్ ఎజెండాతో ఒక సీక్రెట్ మీటింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇవన్నీ జరగడము. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకులని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఇవన్నీ చూస్తున్నట్లయితే ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. ఎవరో నడిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఏదైనా తర్వాత ఆమె విధానాలు ఏంటో బయటకు వస్తాను. ఖచ్చితంగా 4 పార్టీలు పోటీ పడతాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ జాగృతి పార్టీ కూడా పోటీ పడతాయి. శ్రీకాంత్ గారు అన్నట్లు నిజంగానే హంగొచ్చే అవకాశం కనిపించట్లేదా మీకు సార్? వాళ్ళ కవితక్క మనలు పొందారు కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అసలు హంగు ఇన్ని పార్టీలు పోటీ చేసినప్పుడు హంగు ఏం రాదన్న, కళ్యాణ్ గారు, హంగు ఏం రాదు.
ఈడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420లు ఇచ్చి ప్రజలని ఏమార్చి మోసం చేసింది. నిండు శాసనసభలో కూడా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పిండు. మా పార్టీ నాయకత్వం ఎట్లా తిప్పికొట్టింది కూడా తెలుసు. ప్రజలందరూ చూసినారు, సభలో ఏం జరిగిందో చూసిండు. క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎవరు మాకు పోటీ లేరు. ఎవరితో అటాచ్ కారు, ఎవరితో అటాచ్ కారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. కేసీఆర్ గారు మొన్న ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఆత్మ. తెలంగాణ ప్రజల గుండెల్లో పార్టీ పేరులో తెలంగాణ తెలంగాణ ప్రజల గుండెల్లో పాతుకుపోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ డిఎన్ఏ లేదు కాబట్టి భారత రాష్ట్ర సమితి తెలంగాణ కేంద్రంగా పనిచేస్తుంది భారత రాష్ట్ర సమితి. సో భారత రాష్ట్ర సమితి పెట్టినంత మాత్రాన తెలంగాణ నుంచి మేము ఏదో వెళ్ళిపోయినట్టు కాదు. అక్కడ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఆ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కేసీఆర్ గారి మీద ఎవరు మచ్చ వేయలేరు. వారి యొక్క చేసినటువంటి సేవలను ఎవరు తీసేయలేరు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎక్కడికి వెళ్ళినా సో నేను ఏమంటున్నా అంటే సరే అది ఆమె పార్టీ పెట్టిన తర్వాత ఆమె రాని 25వ తారీఖు రాని ఏమి చెప్తుందో తెలంగాణ ప్రజలకు ఆమె ఏమి ఎజెండాతో వస్తుంది, ఆమె విధి విధానాలు వచ్చిన తర్వాత మా పార్టీ నాయకత్వం అంతకుముందు పెద్దగా ఏప్రిల్ 25 నాడు ఆమె పార్టీ 30-35 వేల మందితో బహిరంగంగా ప్రకటన చేయబోతుంది. ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకి. అందులో ఆమె మాట్లాడిన అంశాలు, ఆ పార్టీ ఎజెండా, విధి విధానాలు అన్ని చెప్తారు. ఏప్రిల్ 27 2 రోజుల తర్వాత నేను అడిగేది వినండి. ఏప్రిల్ 27 మీ ఆవిర్భావ సభ ఉంది. ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడతారు. దీనిపై రియాక్ట్ అవుతారా? వీళ్ళ విధి విధానాలపై, ఈ పార్టీపై రియాక్ట్ అవుతారా? కేసీఆర్ గారు అనే వ్యక్తి ఎవరి గురించి రియాక్ట్ అయ్యేటువంటి అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రినే పట్టించుకోలేదు. ఒక నిమిషం ఇప్పుడు అక్కడ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మనోరాబాద్ దాని దగ్గర అది వేదిక మన మల్లారెడ్డి గారు, మా మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు సంగీత అయింది. అది అద్వై కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ చిన్న ఫంక్షన్ అది. దాంట్లో 2,000-3,000 పడతారు. దానికి ఎక్కడ నేను వెళ్ళా, సంగీత్ వెళ్ళా, నేను చూసిన 2,000-3,000 మంది కంటే ఎక్కువ పట్టేటువంటి కెపాసిటీ కాదు. 2,000-3,000 కంటే ఎక్కువ పట్టదు. పార్కింగ్ కోసం ఏదో వాళ్ళు ప్లేస్ పెట్టుకున్నారు. నేనేమంటానంటే సరే పోనీ అది ఏమైనా పెట్టుకొని ఏమైనా చేసుకోరు కానీ దాన్ని ఏముంది. ఆ పార్టీ నేను ఆ ఫంక్షన్లకు అటెండ్ అయినా కాబట్టి తెలుసు నాకు. చిన్న ఫంక్షన్ 35,000 మంది ఆ ఫంక్షన్లో పడితే వదిలేసే దాని గురించి ఎంత పెద్ద చర్చ అవసరం లేదు. కానీ ఆమె ఏమైనా పెట్టుకొని ఏదైనా వేసుకొని ఆమెకు హక్కు ఉంది. రాజకీయ పార్టీ పెట్టుకొని మేము స్వాగతిస్తున్నాము. ఆమె చేసుకొని మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు. కోదండరామ్ గారు కూడా కేసీఆర్ గారి మీద విషయం కక్కిండు, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి. ఇప్పుడు ఈమె కూడా ఎవరితో చేతులు కలుపుతుందో రాబోయే రోజుల్లో ప్రజలకు తెలుస్తుంది. వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఎవరితో చేతులు కలుపుతున్నారు, ఎవరు చిలుక పంచాంగం చెప్పిస్తున్నారు అనేది రాబోయే రోజుల్లో వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకు మనం అంత పెద్ద స్పందించాలి? ఒకటి నేనేమంటే ఎన్టీవీ లాంటి ఛానల్ చర్చ పెట్టింది కాబట్టి ఈ సమస్యకి పెద్ద చర్చ ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి అంటే పార్టీ అనేది తెలంగాణలో ప్రాధాన్యత లేని అంశమా మీకు? అసలు అవసరమే లేదు కదా తెలంగాణ ప్రజలకు. ఆల్రెడీ స్పేస్ లేదు కదా. స్పేస్ లేనప్పుడు ఎట్లా తీసుకుంటారు? తెలంగాణలో బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉంది. కేసీఆర్ లాంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అలాంటి వ్యక్తి తర్వాత అపోజిట్ పార్టీలు వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందా? అది 100% అది ఎక్కువ రోజులు ఉండే పార్టీ కాదు. ఆ పార్టీకి రాని పార్టీ పెట్టుకుంటే తెలుస్తుంది. వెలుగుమట్ల గురించి ఒక రన్నింగ్ కామెంట్ చేసిండు సోదరుడు. అసలు వెలుగుమట్లకు కవిత గారు ఎప్పుడు పోయినారండి? 13 రోజుల తర్వాత పోయినారు. 13 రోజుల తర్వాత పోయారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోయిందండి? అది సంఘటన జరిగిన 2 రోజులు 3 రోజులు అర్థమైందా? వెళ్ళింది.
అమర్నాథ్ దీక్షలు దిగారు అక్కడ. అమర్నాథ్ దీక్షలు అవన్నీ దిగారు. దీక్షలు అవన్నీ ఏం జరిగినాయి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, వారికి కూడా తెలుసు. అదంతా కూడా ఒక కట్టుకొత్త పిట్టకథలు అన్ని కూడా వాళ్ళ కట్టుకొత్త కలుపుకొని గవర్నమెంట్ మేము పట్టాలు ఇస్తున్నాం, మీరు చేసినట్టు చేయండి, ఏదో మీకు వచ్చినట్టు చేస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ తక్కువ చేయాలని ఈ ప్రభుత్వం కుట్ర రైట్, చేస్తుంది. అడుగుదాం రాహుల్ రెడ్డి గారిని అడుగుదాం. అసలు మీరు పావుగా రవలిరెడ్డి గారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో ఆయన ముఖ్యమంత్రి గారు సొంతం అప్పుడు సిట్టింగ్ ఎంపీ బీజేపీ గెలిచింది. సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంటు బీజేపీ గెలిచింది. పక్కన రఘునందన్ రావు గారి కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు, కరీంనగర్ లో బండి సంజయ్ గారి కోసం ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కూడా కూడగలుపుకొని రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటే రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది, క్లియర్ కట్ అర్థమైపోయింది. శాసనసభలో బీజేపీని పొగిడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పొగిడి అంటే అర్థం చేసుకోవాలి బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్పడానికి. శ్రీకాంత్ గారు ఫైనల్